మరి అతి పక్షమున నెరవేర్చిన కొందాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సందర్భంలో ఉదయ కొరకు దీపిక వందనాలు. ప్రేమించి దీవించిన జ్యేష్ఠ సంతానముగా తండ్రి తన బిడ్డ తన విషయంలో ఎంతగానో ప్రభావం మరి తను జన్మించిన నాట నుండి తల్లి గర్భంలో పిండంగా ఏర్పరచబడినప్పటి నుంచి తండ్రి మరి ఇంతవరకు తను పాపాలు మీరు కాపాడని కొందనాలు, నీ మంచితనం కొందనాలు, విశ్వాస కొందనాలు, నీ బాహుబలం కొరకు కొందనాలు, నీ ప్రేమ కొరకు కొందనాలు. మీరు నడిపించిన తండ్రి మరి నడిపింపు అంతటి కొరకు మన స్తుతిస్తున్నాం. అవును తండ్రి, నీ కృపలను కోరుచు కుమార్తె పక్షంలో ప్రభావ నూతన సంవత్సరం ప్రవేశిస్తుండగా ప్రభా మరి ఈ సంవత్సరము తండ్రి నీ యొక్క దయా కిరీటమును మీరు ఇచ్చినందుకు కొందనాలు. అవును ప్రభా, మరి నీ దయను స్మరించుతున్న వారిగా తండ్రి ఈ సంవత్సరము బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి యబేజు ప్రార్థించినప్పుడు ఆయన శోకము లేని, దుఃఖము లేని, వేదన లేని ఆశీర్వాదం ఏమని కోరినట్లుగా ప్రభా మరి నిజంగా కీడు లేని, దుఃఖం లేని, శోకము లేని, వేదన లేని ఆశీర్వాదం ఈ సంవత్సరం బిడ్డకు దయచేయండి ప్రభా. నీ కరుణాపీఠము క్రింద అప్పగిస్తున్నాం. అవును తండ్రి, నీ కరుణాపీఠం కింద పెట్టినప్పుడు ఎప్పటికీ కూడా సమస్తమును తాజాగా మీరు కాపాడే దేవుడు కదా నాయన. అదే రీతిలో ఆయన బిడ్డను ఎప్పుడు కూడా తాజాగా తండ్రి మరి నీ కొరకు బలమైన పాత్రగా, ఆయన నీ కొరకు స్థిరమైన పాత్రగా బిడ్డను దీవించమని ప్రార్థిస్తున్నాం. అదే సందర్భంలో ప్రభా మరి బిడ్డను మరొకసారి నూతన సంవత్సరంలో ప్రవేశిస్తుండగా ఈ సంవత్సరం అయినా నీ యొక్క కుడి చేతికి అప్పగిస్తున్నాం. అవును ప్రభా, మరి ఏ రీతిగా అయితే బెనోనిని ప్రభా నీ కుడి చేతికి అప్పగించాడో నిత్యం 5 వంతుల కృప వచ్చింది. అదే రీతిగా ప్రభా బిడ్డకు 5 వంతుల కృప కలుగును గాక. అలాగే తండ్రి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ సంవత్సరము నీ రెక్కల చాటున కాపాడండి. అవును తండ్రి, మరి ఏ రాయిని కాలు తగలకుండా కాపాడుతున్నావు ప్రభా. గత సంవత్సరంలో మీరు భద్రపరిచినావు తండ్రి. 2-3 ఇన్సిడెంట్స్ నుంచి బిడ్డను మీరు కాపాడి ప్రభా. అవును నాయన, మీరు భద్రత వలయం ఇచ్చినట్లుగా ఈ సంవత్సరం కూడా నాయన దయచేసి బిడ్డ చుట్టూ మీ యొక్క కంటి పాప వలె మీ భద్రత వలయము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి ప్రభా మరి ఏ రాయి కాలు తగలకుండా కాపాడబడినట్లు మహోన్నత దేవా నీవే మా ఆశ్రయం, కేవలం నీవే మా ఆశ్రయం, నీవే మా భద్రత, నీవే మా దావు చోటని స్తుతిస్తున్నాం. బిడ్డను కాపాడండి ప్రభా. ఈ సంవత్సరం అంతా కూడా నాయన మరి చుట్టూ కంచె వేసి కాపాడమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా ప్రభా దేవుని దయంతో మనసుని ఎదిగి యెహోవా అభిషేకము తండ్రి, యెహోవా ప్రభావమును ఆయన యొక్క ముఖకాంతిని బిడ్డ మీద ప్రకాశింప చేయమని ప్రార్థిస్తూ తండ్రి మరి యెహోవా నామమును బిడ్డ మీద ఉచ్చరిస్తున్నాం ప్రభా. మరి మీ నామమును ఉచ్చరించి వారిని దీవించమన్నాం కనుక తండ్రి మరి యెహోవా నామం పేరట, యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరట తండ్రి మరి బిడ్డ దీవించబడను గాక. ఆశీర్వదించండి తండ్రి. నీ కొరకు ప్రభా మరి మిగతా వారి కంటే 10 రెట్లు శ్రేష్టమైన జ్ఞానం బిడ్డకి ఇచ్చి నడిపించమని, దేవుని దేవుని మనుషుల దగ్గర అభివృద్ధిపరిచి యేసుక్రీస్తు కృపయందు జ్ఞానం అభివృద్ధిపరచమని, ఈ రీతిగా ప్రభా బిడ్డను స్థిరపరచమని ప్రార్థిస్తూ తండ్రి నీ కృపకు అప్పగిస్తూ ఏ ఉద్దేశంతోనైతే కుటుంబంలో ప్రభా మరి బిడ్డను బహుమానంగా ఇచ్చావు తండ్రి, అనేకులకు ఆశీర్వాదకారంగా బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ నీ ఆశీర్వాదం ప్రకటిస్తూ చేస్తాం ప్రార్థిస్తున్నాం తండ్రి. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థాంక్యూ మామా. టేక్ కేర్. ఏం చేసినావు? హౌ డిడ్ యు సెలబ్రేట్? కేక్ కటింగ్. ఓన్లీ కేక్ కటింగ్. ఓకే గో హ్యావ్ నైస్ డిన్నర్. ఓకే థాంక్యూ మామా. ఓకే మా, గాడ్ బ్లెస్ యు. బాయ్. ఓకే. నీ కృపాతిశయమును అనునిత్యము, నీ కృపాతిశయమును అనునిత్యము నే కీర్తించెదా
తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నే కీర్తించెదా తరతరములకు నీ విశ్వాస్యతను నే ప్రచురింతును. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా ఎటులుండేదా సాక్షిగా ప్రచురించక నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు, నా తుది శ్వాస వరకు నీ చెంత చేరే వరకు. ఇంకా బ్రతికి ఉన్నామంటే కేవలము నీ కృపా. ఇంకా సేవలో ఉన్నామంటే కేవలము నీ కృపా. ఏ మంచితనము లేకున్నను, ఏ మంచితనము లేకున్నను కొనసాగించినది నీ కృపా. నిలబెట్టుకున్నది నీ కృపా. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. నీ కృపా నీ కృపా ఆకాశము కంటే హెచ్చైనది. మౌనిగా